ఒకసారి శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా కైలాసాన్ని సందర్శించాడు. వినాయకుడికి విష్ణుమూర్తి మేనమామ వరుస. మేనల్లుడి కోసం ఆయన అనేక బహుమతులను తీసుకుని వెళ్ళాడు. ఆ విలువైన కానుకల కన్నా విష్ణువు దగ్గరున్న సుదర్శన చక్రమే వినాయకుడిని ఎక్కువగా ఆకర్షించింది. అందుకే ఆ విష్ణు చక్రం కావాలని మారాం చేశాడు. కానీ మహావిష్ణువు విష్ణు చక్రాన్ని ఇవ్వకపోవడంతో లంబోదరుడు దాన్ని లాక్కొని మింగేసి పరుగు తీశాడు. విష్ణువు అతడి వెంట పరిగెత్తి చివరికి అలసిపోయాడు. సుదర్శన చక్రాన్ని తిరిగి ఎలా పొందాలా అని విష్ణుమూర్తి ఆలోచించాడు. వినాయకుని నవ్విస్తే ఆ చక్రం బయటపడుతుందని భావించాడు. అందుకు తగిన ఆలోచన చేసి గణపతి ముందు గుంజీలు తీయడం మొదలుపెట్టాడు. అది చూసిన బాలగణపతి నవ్వును నిగ్రహించుకోలేక విపరీతంగా నవ్వాడు. ఆ క్రమంలో గణపతి నోట్లో నుంచి విష్ణు చక్రం బయటకొచ్చింది. వినాయకుడు ముందు నిలబడి గుంజీలు తీసే ఆచారం ఆ శ్రీ మహావిష్ణువు నుంచి ప్రారంభమైందని జానపదుల కథనం.